హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి మా హౌస్ టూర్ అనమాట. అన్ఫర్నిష్డ్ హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తున్నాను. ఒకసారి లుక్ వేసేయండి. అండ్ లాస్ట్ వీడియోలో నేను ఎందుకు కాంపాక్ట్ అన్నానో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ వీడియో అనేది చూసేస్తే. సో ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ మా ఇంట్లో చూస్తే ఎలా ఉంటుందో. సో ఇది డోర్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇలా వుడ్ అయితే చేశారు. 40 mm థిక్నెస్ అని చెప్పారు. ఇక్కడ వీడియోలో మీకు పైన ఎల్లో కలర్ పైప్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి గ్యాస్ పైప్ లైన్ అనమాట. ఇక్కడ గేల్ కనెక్షన్ ఉంటుంది. సో ఇంకా మనం సిలిండర్ యూజ్ చేయక్కర్లేదు. సో ప్రస్తుతానికైతే ఇంకా కనెక్షన్ ఇంకా రాలేదు. అండ్ ఇది గ్రీన్ కలర్ ఉంది కదా పైన ఫ్లోర్లో, అది వచ్చేసి ఫైర్ అలార్మ్ అనమాట. సో ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి మీటర్ అది. అండ్ సో ఇది స్విచ్ బోర్డ్స్ అండ్ సో ఇదంతా వచ్చేసరికి హాల్. చూసారా చాలా చిన్నగా ఉంది. సో ఇప్పుడు కనుక ఇదంతా వ్యూ, అవుట్ సైడ్ వ్యూ. అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇంకా వచ్చి మీకు చూడాలంటే సో మొత్తం ఫ్లోర్ అయితే ఇలా ఉంటుంది. సో ఆఫ్ వైట్ అండ్ లైక్ ఐవరీ కలర్ టైల్స్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చి మీకు అక్కడ పాయింట్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక హోల్ పైన. సో అది వచ్చి వాటర్ స్ప్రింక్లర్ అనమాట. సపోజ్ ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ అయినా ఏదైనా జరిగితే కనుక ఆటోమేటిక్గా ఆ వాటర్ అనేది స్ప్రింకిల్ అయిపోతుంది. అండ్ ఒక ఏదైనా ఫైర్ ఎక్కువగా మనం చిమ్నీ యూజ్ చేయకపోయినా ఏదైనా ఫైర్ వచ్చినా కూడా ఫైర్ అలారం కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇది అంతా వచ్చేసరికి మాస్టర్ బెడ్రూము. సో ఈ బెడ్రూమ్లో మేము ఇంటీరియర్ వాళ్ళతో డిస్కస్ చేసుకుని అన్నీ చెక్ చేసిన తర్వాత మాకు ఒక కింగ్ సైజ్ బెడ్ వరకు ఆల్మోస్ట్ సూపర్ కింగ్ కూడా పడుతుందని చెప్పారు. సో ఇది అంతా విండో నుంచి వ్యూ. సో మాకైతే ఫుల్ వెంటిలేషన్కి చాలా పెద్ద విండో ఇచ్చారు. కాకపోతే మా ఇంట్లో కిడ్స్ ఉండడం వల్ల నాకు అదే భయం వేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ మాత్రం ఇంకా మేము ఫుల్ గ్రిల్ పెట్టించుకుందాం అనుకుంటున్నాము. సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్. ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి జాగ్వార్ ట్యాప్స్ అనేది యూజ్ చేశారు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఒక వెరైటీ ఆఫ్ టైల్స్ వేశారు ప్రింటెడ్వి. అండ్ అదర్ రూమ్కి వచ్చేసరికి కామన్ వాష్రూమ్కి కూడా సమ్ లైక్ డిఫరెంట్ టైల్స్ అనేది యూజ్ చేశారు. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ ఆల్మోస్ట్. ఇక్కడ మనం ఒక క్వీన్ సైజ్ బెడ్ వస్తుంది. సో ఇదంతా కూడా మనము కబోర్డ్స్ పెట్టించుకోవచ్చు. సో ఇక్కడ మనకి ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు. సో బెడ్కి మనం పెట్టుకోవడం లాగా. సో మీకు ఎలా కంఫర్ట్. సో కొందరైతే వాస్తు ప్రకారం ఇటు పడుకోకూడదు అటు పడుకుంటారు. సో బట్ దాని ప్రకారం మేము వెళ్ళచ్చు. ఎవరైనా నేనని కాదు, సో చెప్తున్నాను. సో మేమైతే ఇంకా ఎలా అయితే పాయింట్స్ ఇచ్చారో ఆ రకంగానే పడుకుందాం అనుకున్నా. సో ఇది ఈ విండో సెకండ్ బెడ్రూమ్ నుంచి అంటే గెస్ట్ బెడ్రూమ్ నుంచి వ్యూ అనమాట. సో ఇలాగా ఉంది. సో చెప్తున్నాను కదా, నాకైతే ఈ టైల్స్ కలర్ అయితే అస్సలు నచ్చలేదు. సో మాకు ఒక న్యూక్లియర్ ఫ్యామిలీకి అయితే ఇది సరిపోతుంది. అండ్ ఓకే. అండ్ దిస్ ఈజ్ వచ్చేసరికి ఇప్పుడు వెళ్ళే రూమ్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట, కిడ్స్ బెడ్రూము. సో అప్పుడే మేము మా పిల్లలు ఇంకా చాలా చిన్న పిల్లలు కాబట్టి సో ఇదైతే మా హస్బెండ్ ఒక ఆఫీస్ రూమ్లా సెటప్ చేసుకుందాం అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మేము వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ తీసుకున్నాము. సో ఈస్ట్ ఫేస్ వల్ల మాకేమవుతుందంటే మా ఆపోజిట్లో వచ్చేసరికి వెస్ట్ వింగ్ అనమాట. సో మేము ఈస్ట్ వింగ్లో ఉండడం వల్ల వెస్ట్ వింగ్లో ఉన్న సో ఆ బిల్డింగ్ షాడో మాకు మార్నింగ్, ఆ షాడో వల్ల మాకు మార్నింగ్ సన్లైట్ అయితే రాదు. బట్ ఆఫ్టర్నూన్ మాత్రం ఇంకా ఆల్మోస్ట్ ఒక 11:30, 12 ఆ టైం నుంచి ఈవినింగ్ అప్ టు 5 వరకు మనకి సన్సెట్ వచ్చే వరకు ఇంకా వెంటిలేషన్ ఫుల్గా ఉంటుంది. అసలు మనం స్విచ్ లైట్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసరికి కామన్ టాయిలెట్ అనమాట. సో ఇది చూసారు కదా, ఇక్కడ వేరే ప్రింటెడ్ టైల్స్ ఉన్నాయి. సో ఇట్స్ లైక్ నామినల్గా ఇచ్చేసారు అన్నీ కూడా. బట్ మంచి బ్రాండెడ్ జాగ్వార్ అట్లాంటివి ఇచ్చారు. ఇదే మా కాంపాక్ట్ హోమ్ టూర్ అనమాట. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.